hello and welcome to Perity Ruchuలు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని అమీర్పేట్కి వచ్చేసాం. అమీర్పేట్లో ఉంటున్న పాపాయమ్మ గారు వారి మిద్దె తోటని పరిచయం చేయడానికి మనం ఆహ్వానించారు. స్పెషల్గా ఈరోజు వారి దగ్గర మనం తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే వారి మిద్దె తోటలో ఫ్లవర్స్ స్పెషల్గా గులాబీ పూలు అలాగే మందార పూలు చక్కగా విరబూసాయి. సో వాటి సీక్రెట్ ఏంటో పాపాయమ్మ గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. పాపాయమ్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించిన థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అంటే ఇంతకుముందు కూడా మీ మిద్దె తోటని మేము పరిచయం చేసుకున్నాము, కాకపోతే ఇప్పుడు ఇంకా 23లో చేసుకున్నాం. 23లో చేస్తున్నాం, ఇప్పుడు 25. సో ఇంకా బాగా బ్లూమ్ అయ్యి చక్కగా ఉంది. స్పెషల్గా రాగానే ఈ ఫ్లవర్స్, ఈ సెగ్మెంట్ అంతా లాస్ట్ టైం కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, లేదు అనట్లేదు, కాకపోతే ఇప్పుడు ఇంకా బాగా బ్లూమ్ అయి ఉన్నాయి. సో కాబట్టి మళ్ళొక్కసారి మేము మీ మిద్దె తోటని పరిచయం చేసుకోవడానికి వచ్చేసాము. స్పెషల్గా ఈ ఎపిసోడ్ ఏంటి అంటే ఫ్లవర్స్, ఓకేనా? ఫ్లవర్స్ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ సెగ్మెంట్ అంతా ఫ్లవర్స్ చూసారుగా ఎట్లా కనిపిస్తున్నాయి, మొత్తం కూడా గులాబీ పూలు. స్పెషల్గా చాలామందికి ఇంట్లో గులాబీలు పూయట్లేదు, ప్రాపర్గా రావట్లేదు, వచ్చినా కానీ పెటల్స్ తొందరగా వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ అంటూ ఉంటారు. సో వాటన్నిటికీ సొల్యూషన్ పాపాయమ్మ గారి దగ్గర ఉంది. మాట్లాడదాం, ఆ ట్రిక్స్ అన్ని మనం తెలుసుకుందాం, మన ఇంట్లో కూడా మనకి మంచి పూలు పెంచుకుందాం. సరే చెప్పండి పాపాయమ్మ గారు, అసలు మళ్ళొక్కసారి మీరు ఏం చేస్తుంటారు? బేసిక్గా జాబ్ చేస్తారా లేకుంటే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. జాబ్ చేసేదాన్ని. నా ఫస్ట్ జాబ్ తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఫిజిక్స్ డెమోన్స్ట్రేటర్గా చేసేదాన్ని. డిగ్రీ ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీ చేసి కాకినాడలో పాస్ అవగానే నాకు తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో డెమోన్స్ట్రేటర్ జాబ్ వచ్చింది. 1970లో జాబ్ వచ్చింది మీకు? అవును, 1970లో. అంటే మ్యాథ్స్ ఎంఎస్సి వచ్చింది, బీఈడి వచ్చింది, జాబ్ వచ్చింది. నేను జాబ్లో చేరి తర్వాత చదువుకుంటా ఎంఎస్సి అని జాబ్కి వెళ్ళిపోయాను. అట్ ద ఏజ్ ఆఫ్ 19 నాకు జాబ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకు ముందేడాదే అక్కడ చదివేసి యూనివర్సిటీకి వెళ్ళారంట, చెప్పేవారు. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చదివారు. సీనియర్ అన్నమాట, నా సీనియర్. తర్వాత మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత హిందుస్థాన్ కేబుల్స్లో జాబ్ వచ్చింది. ఫిజికల్ ల్యాబొరేటరీ ఎక్స్పీరియన్స్ 2 years విత్ బీఎస్సీ ఎంపీసీ అని ఇస్తే నేను అప్లై చేశాను. జూన్లో మ్యారేజ్ అయింది, జూలైలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఆగస్టులో జాబ్ వచ్చింది. అంటే మ్యారేజ్ అవ్వగానే మీరు టక్కన జాబ్లో కూడా వచ్చేసారు? జాబ్లో కూడా చేరాను. సూపర్ అండి. 30 years జాబ్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 50 నేను విఆర్ఎస్ తీసుకున్నా. టెక్నికల్ మేనేజర్గా విఆర్ఎస్ తీసుకున్నాను. సో మరి ఏంటి, మరి ఇంత బిజీగా ఉంటారు, ఇంత చదువుతున్నారు, మరి ఈ తోటంతా మరి ఏంటి? ఈ మిద్దె తోట ఒకప్పుడు పెరట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు మిద్దె మీదకి వచ్చేసాం అనుకోండి. సో మేము ఇట్లా వచ్చి కూర్చోగానే ఫస్ట్ పాపాయమ్మ గారు వచ్చారు, కాఫీ తాగుతారా అన్నారు. సరే తాగుదామని సరదాగా అట్లా కూర్చొని ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఈ వాతావరణం. ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేది చాలా రిలాక్స్గా అనిపించిందండి చక్కగా. సో మరి ఏంటి, ఎంత టైం దొరుకుతుంది మీకు? టైం దొరుకుతుంది వీటన్నిటికీ? దొరుకుతుంది. నేను మార్నింగ్ 4:30కి లేచి ఇంత కాలకృత్యాలంతా అయిపోయిన తర్వాత యోగా చేసుకుంటా. ఇక్కడ కూర్చుని అదే సోఫాలో కూర్చుని యోగా 1 hour యోగా చేస్తాను. 1 hour యోగా చేసి అప్పుడు చెట్లలోకి వచ్చుకుంటా. పాలు పొయ్యి మీద పెట్టి కాఫీకి చెట్లలోకి వస్తా, 1 hour తిరుగుతా. తర్వాత 8-8:30 వరకు ఈ చెట్లలోనే పని చేసుకుంటా. తర్వాత పూజ చేసుకుంటా. సో యోగా చేస్తారు, ఇది ఒక మెడిటేషన్ మీకు? ఈ మెడిటేషన్ అంతే కదా. అంటే మనకి ఇష్టమైన పని ఏది చేసినా కానీ అది మెడిటేషన్. రోజు చెట్లతో మాట్లాడాలి, అప్పుడే అవి సంతోషంగా పెరుగుతాయి. మీ ఏజ్ అడగచ్చా? అడగచ్చు. చెప్పండి, మీ ఏజ్ ఎంత? నాది 1950 బోర్న్, 75.
75లో ఉన్నా కానీ అట్లా అనిపించట్లేదు, 50 to 60 మధ్యలో ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది. చక్కగా ఎనర్జెటిక్గా చేసుకుంటున్నారు, ఇలాగే హ్యాపీగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే ఇక్కడ ఈ సెగ్మెంట్ రెగ్యులర్గా కాకుండా ఫ్లవర్ సెగ్మెంట్ మీద చేద్దామని నా ఆలోచన. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ స్ట్రెచ్ మొత్తం కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, చక్కగా గులాబీ పూలు ఉన్నాయి, అలాగే లిలీస్ ఉన్నాయి, అలాగే మందారాలు చాలా ఉన్నాయి. సో ఫ్లవర్స్ ఇంత చక్కగా బ్లూమ్ అవ్వడానికి రీజన్ ఏంటో మీ దగ్గర నుంచి మేము సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ మాత్రం స్పెషల్గా ఫ్లవర్స్ స్పెషల్ అనమాట. సో మరి ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు సెగ్మెంట్ అండి పాపాయమ్మ గారు, ఈ ఫ్లవర్స్లోంచి ఏదన్నా ఒక యూనిక్ ఫ్లవర్ అంటే అన్ని గులాబీలు ఇవే ఉన్నాయి, అందులో కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా, ఏదన్నా ఒక ఫ్లవర్ కానీ ఆకు కానీ దాన్ని చూపించి ఈ ఫ్లవర్ ఏంటి, లేకపోతే ఈ మొక్క ఏంటి అని మనం ఆడియన్స్కి క్వశ్చన్ చేస్తాం, వాళ్ళు గెస్ట్ చేస్తుంటారు, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మనం రివీల్ చేస్తాం. ఓకేనా? ఏ మొక్క ఫస్ట్ ఇదా? ఓకే, సో ఇదే అనమాట ఈ క్వశ్చన్. సో గులాబీ అని తెలిసిపోతుంది, కాకపోతే గులాబీలో చాలా రకాలు ఉంటాయి కదా, ఇది ఒక రకం గులాబీ అనమాట. అంటే ఇదేదో క్రీమ్ గులాబీ అని కాదు, దీనికి ఒక పేరు ఉందంట, నాకు చెప్పారు ఆల్రెడీ. అలాగే దీనికి పెద్ద చరిత్ర కూడా ఉందండి, అది లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాము. దీని చరిత్ర మామూలు చరిత్ర కాదు, చాలా పెద్ద చరిత్ర. ఓకే, ఆన్సర్ గెస్ట్ చేస్తుండండి, ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. తోటలోకి ఎంటర్ అయిపోదామండి. సో ఈ సెగ్మెంట్ అంటే చెప్పాను కదా పూల గురించి అని, సో ఇక్కడ నుంచి కంటిన్యూగా పూలు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్. ఇది నైట్ క్వీన్ అండి, ఇది నైట్ క్వీన్. నైట్ మంచి స్మెల్ వస్తుంది. ఓకే, నైట్ క్వీన్. సో నైట్ పూస్తుందా లేకపోతే నైట్ పూస్తుంది? ఓకే, పూస్తుంది, నైట్ మంచి స్మెల్ వస్తుంది. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇది పెట్టి 1 year అయింది. ఓకే, ఇది ఎట్లా ప్రాపగేట్ అవుతుందో కంపల్సరీ మొక్కే పెట్టాను. ఓకే, అంటే నర్సరీ నుంచి తీసుకొచ్చి. సో నైట్ క్వీన్. సో ఇక్కడ బంతి, ఊక బంతి అంటాము, దాని అంతటా అవే మొక్కలు వచ్చినాయి. సో అవే ఎండిపోతున్నాయి, అవే పడుతున్నాయి, వచ్చేస్తున్నాయి, దాని అంతటా అవే వచ్చినాయి మొక్కలు. సూపర్ సూపర్. ఊక బంతి. ఇవి వీటి వల్ల యూజ్ ఏంటండి మనకి? యాక్చువల్గా ఇది కూడా మనకి పెస్ట్ కంట్రోల్ లా కూడా పనిచేస్తాయి అంటారు కదా? అవును, అది వాటర్లో బాయిల్ చేసి స్ప్రే చేస్తే. సో అంటే ఎండిపోయిన ఆకున్నా లేకపోతే ఎండిపోయిన పువ్వున్నా? విడిపోయిన పూలు ఉంటాయి కదా, ఇలాంటివి తీసి బాయిల్ చేసి వాటర్లో స్ప్రే చేస్తే మొక్కలు పెస్ట్ పోయి ఫ్రెష్గా ఉంటాయి. అంటే ఇంకోటి పాలినేషన్ కి పనికి వస్తాయి, ఏదైనా పెస్ట్ వచ్చినా ఫస్ట్ వీటికి అటాక్ అవుతుంది అంటారు కదా కలర్ వల్ల? అవును, మిగతా వల్ల లేకుండా. పాలినేషన్ చాలా అంటే ఇవి వస్తాయి, బాగా వస్తాయి. సో ఏంటంటే మధ్యలో పూల మధ్యలో ఒకటి పెట్టడం వల్ల ఏదైనా అటాక్ అవ్వాలన్నా ఇది అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ ఫస్ట్ దీనికి అటాక్ చేస్తుంది. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి. పాపం మిగతా వాటి కోసం ఇది సాక్రిఫైస్ కాదు, దీనికి అంత రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కాబట్టి. అంటే దీన్ని కూడా చూసుకుంటా ఉంటాం కదా, ఏం కాకుండా. సూపర్. సో ఇది 100 వరహాలు. ఇది పెట్టి 2 years అయింది. ఏంటండి? 2 years అయింది. బాగా పూస్తుంది, అది కనిపిస్తుంది చక్కగా. సో ఇది కూడా ఎట్లా ప్రాపగేట్ ఎట్లా పెట్టాలంటే, అంటే ఇది మొక్క తోట? ఇది కూడా నర్సరీ నుంచి మొక్కే తెచ్చుకున్నాను, నర్సరీ నుంచి తీసుకొచ్చేసి. సూపర్. సైడ్ చేస్తుంది. ఇవన్నీ గులాబీలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నుంచి. స్టార్ట్ అయ్యే గులాబీ. ఇది రెడ్ గులాబీ, ఇది ఆరెంజ్ గులాబీ, ఆరెంజ్ మల్టీ కలర్ వస్తుంది. ఇది పింక్ గులాబీ, పింక్ లైట్ పింక్ కలర్ లో చక్కగా. సో ఇది బేబీ పింక్ అయిపోయింది ఫ్లవరింగ్. బేబీ పింక్. ఇదేంటంటే దీని స్టెమ్ అంత లావు ఉంది, ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది? ఇది ఆల్మోస్ట్ 40 years. అనుకున్నా, ఎందుకంటే ఆ స్టెమ్ చూస్తే ఎంత గులాబీల స్టెమ్. నేను హిందుస్థాన్ కేవ్స్ లో జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. ఇది కూడా నాటు గులాబీ, చాలా పూలు వస్తాయి, బేబీ పింక్ అన్నమాట. అక్కడ ఉంది కొమ్మ, నేను చూపిస్తా. బేబీ పింక్. దీని ఫ్లవరింగ్ అయిపోయింది, వర్షాలకి రాలిపోయింది. నాకు చూడంగానే 40 years నుంచి మెయింటైన్ చేస్తున్నాను దీన్ని. అన్ని మీ దగ్గర గులాబీలు అన్ని లాంగ్ ఇవే ఉంటాయి, 40 years. అంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారా? అక్కడ మా కొలీగ్ డిఓటి ఉంటుంది అక్కడ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్.
అక్కడ డైరెక్టర్ స్టేనో నా ఫ్రెండ్, వాళ్ళ ఇంటికి ఒకరోజు భోజనానికి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఉంది. నాకు ఒక కొమ్మ ఇయ్యమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. అప్పటి నుంచి పెట్టుకుంటున్నాను. సూపర్ అండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్లు తెచ్చుకునే కంటే కూడా ఇట్లా మొక్కలు తెచ్చుకుంటూ చూడండి. 40 years అయినాక కూడా ఇప్పటికీ మనం వాళ్ళని గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఇచ్చారు మొక్క అంటే అది ఎక్కడికి వెళ్ళినా మొక్కలే తెచ్చుకుంటా. ఇష్టం. మొక్కలే తెచ్చుకోవాలి, మొక్కలే ఇవ్వాలి కూడా, గిఫ్ట్ కూడా. సూపర్ సూపర్. సో ఇది అదే ఇట్లా గుత్తులు గుత్తులు వస్తుందా లేకుంటే గుత్తులు వస్తుంది? ఓకే ఓకే. సో బంచెస్ లాగా వస్తుంది. బేబీ పింక్ కలర్. బేబీ పింక్ చూడండి, గుత్తులు వచ్చింది కదా, రాలిపోయినాయి వర్షాలు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇంకా ఇవి ఇంకా ఇవి వైట్ మినీ గులాబీ. వైట్ మినీ గులాబీ. ఇవి కూడా బంచెస్ వస్తున్నాయండి. ఈ బంచెస్ వస్తాయి, ఫుల్ వచ్చేస్తాయి. ఓకే. ఇది వైట్ అండి. ఇది వైట్. ఇది కూడా గుత్తులు వస్తుంది. ఇది వైట్ చూడండి, గుత్తులు పోయింది కానీ ఇక ఇట్లా గుత్తులు వస్తాయి, ఫ్రెష్గా ఉంటాయి. వర్షాలకి రాలిపోయింది. వైట్ ఫుల్ చెట్టు నిండా వస్తాయి గుత్తులు. ఇదండి, ఇది కూడా ఇక్కడ మల్టీ కలర్ ఉంది. ఇది మల్టీ పర్పుల్ ఉంటుంది. పర్పుల్ అక్కడ ఉంది కదా ఒకటి పెద్ద చెట్టు, అది కొమ్మ పెట్టాను, బాగుంది. సేఫ్ సైడ్ ఇక్కడ ఉన్నా సరే విద్యుత్ కొమ్మలు పెట్టేస్తున్నారు. సో అట్రాక్ట్ చేస్తుందండి. ఇది దీని సంగతి చెప్పండి అసలు. ఇది కాశ్మీరీ గులాబీ అంటారండి. ఫుల్ ఎప్పుడు గుత్తులు పూలు ఉంటాయి. కాశ్మీరీ గులాబీ అక్కడ ఒకటి ఉంది చూడండి. పూలు కొయ్యరా? గులాబీలు కొయ్యనండి, గులాబీలు కొయ్యను. ఉట్టి మందారాలే కోసి పూజ చేస్తా దేవుడికి, కానీ గులాబీలు కొయ్యను. అవి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి రాలిపోవడం తప్ప గులాబీ ఒక్క పువ్వు కూడా కొయ్యను. అంటే ఈ గార్డెనర్స్ అందరికీ చెట్టు మీదనే చూసుకోవాలి, చెట్టు మీదనే ఉంటే మంచిది. అది చక్కగా అనిపించింది. రాగానే చూస్తే ఫస్ట్ మంచి బ్లూమ్ అయి ఉండి గులాబీలు అంతా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అవి చెట్టు మీద ఉండాలి, అవే చెట్టు మీద రాలిపోవాలి, అంతే. సూపర్ నైస్, మంచిది. ఎందుకు అనవసరంగా వాటి మీద ఉంటే లుక్ బాగుండు. వాటి మీద చెట్టు మీద ఉంటే ఒక వారం రోజులు ఉంటాయి, మనం తీసేస్తే నెక్స్ట్ ఈవినింగే ఈవినింగ్కే వాడిపో. అండ్ వన్ మోర్ థింగ్ అంటే చాలా మంది ఇంట్లో గులాబీలు పెంచుకోవాలని ఆశ ఉంటుంది, కానీ గులాబీలు పెరగవు. పెట్టినా కానీ సర్వైవ్ అయినా కానీ పువ్వులు పొయ్యవు, పూసినా కానీ ఆ పెటల్స్ ఉండవు. సో గులాబీలు బాగా రావాలంటే ఏంటండి, ఏం చేయాలి? నేనేం చేస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లా స్టోర్ చేసుకుంటా ఒక 4-5 days. దాంట్లో పుల్లటి మజ్జిగ కూడా పోస్తాను. ఒక 4-5 days అయిన తర్వాత అది ఒక పెద్ద బకెట్లో కలుపుకొని అందులో కొంచెం ఇంగువ, చెట్లకేసే ఇంగు స్పెషల్గా దొరుకుతుంది. ఇంట్లో ఇంగువ కాదు, ఆ పవర్ దీనికి సరిపోదు. వేరే ఒక అతను ఇచ్చాడు నాకు నెంబరు, అతని దగ్గర తెప్పించుకుంటాను కేజీ అలాగా. ఇంగువ పసుపు కలిపేసి బాగా డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి ఒక్కొక్క లోటా పోసేస్తాను. సో వారానికి ఒకసారి 10 daysకి ఒకసారి పోస్తా. ఇప్పుడు మీరు మీరు బియ్యం కడిగిన నీళ్ళు ఒక 1/2 bucket తీసుకున్నారనుకోండి, పుల్లటి మజ్జిగ ఎంత తీసుకుంటారు? పుల్లటి మజ్జిగ తీసుకోవడం అంటే అది కొలత లేదు, రోజు మిగిలింది అందులో పోసేస్తా ఉంటాను. పుల్లగా అయిపోతుంది కదా, మార్నింగ్ అందులో పోసేస్తా. కొలత లేకుండా తీసుకోవచ్చు. ఒక 1/2 bucket ఉంటే దాన్ని 2 buckets చేస్తాం. 1/2 bucket ఉన్నాయనుకోండి, మిక్సర్ అంటే 1/2 bucket లో మీరు 2 buckets చేస్తాం. 2 buckets అంటే 1/2 bucket ని ఏది అందులో బియ్యం కడిగిన నీళ్లు, పుల్లటి మజ్జిగ, అందులోనే ఇంగువ, అందులోనే పసుపు, అన్ని అది 1/2 bucket ఉంటే దాన్ని 2 buckets చేస్తారు. ఒక్కొక్కసారి అలోవెరా కూడా గ్రైండ్ చేసి కలుపుతుంది దాంట్లో. అలోవెరా కూడా గ్రైండ్ చేసేసి దాంట్లో కలిపేస్తే మొక్కలకు చలవ చేస్తుంది. అలోవెరా చలవ చేస్తుంది.
అంటే ఎండాకాలం బాగా పనిచేస్తుంది అయితే. ఎండాకాలంలో వాటి కూడా ఎండాకాలం దాహం అది వేస్తుంది కాబట్టి. మందారాలు గులాబీలు ఫుల్ బాగా పోస్తాయి. సో ఇప్పుడు మీరు ఇంగువ అన్నారు కదా, అంటే లైక్ ఇంగువ అంటే అది ఇప్పుడు మన ఇంట్లోది కాకుండా అది పవర్ ఎక్కువ ఉంటుందా? అది పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే మనకు బయట షాప్లో దొరుకుతుందండి? షాప్లో దొరకదు. ఎవరో ఒక అతను ఎక్కడి నుంచో తెప్పిస్తాడంట, నాకు బై పోస్ట్ పంపిస్తాడు ఫోన్ చేస్తే. అంటే అది ఎట్లన్నా అది మనకి అంటే ఇంగువ లాగానే ఉంటుందా? ఇంగువ లాగానే ఉంటుంది పౌడర్. కైండ్ ఆఫ్ మొక్కలకి ఎట్లాంటివి కావాలో రెడీ చేస్తుంటారు. సూపర్ సూపర్. అది స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నారు, అందుకే ఇంత బ్లూమింగ్ ఉంది. సూపర్ సూపర్. సో అలాగే ఇంగువ పసుపు వేస్తే పెస్ట్ కూడా రాదు. ఓకే, ఆ ఘాటుకి పెస్ట్ కూడా రాదు. ఎట్లాగో పసుపు మనకి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది కదా, సో ఇంగువ ఘాటు ఉంటుంది కాబట్టి పెస్ట్ రాదు. మజ్జిగ పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు అవి బలంగా ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా అంటే కొంతమంది ఇవన్నీ చేయలేని వాళ్ళు ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు డైరెక్ట్గా తీసుకొని పోసేయచ్చండి? అంటే కొంచెం పులిస్తేనే చెట్లకి బాగా పనిచేస్తుంది. డైరెక్ట్గా పోస్తే ఇంత ఎఫెక్ట్ ఉండదు. కొద్దిగా అది ఫర్మెంట్ అవ్వాలి. 4-5 days ఫర్మెంట్ అయిన తర్వాత పోస్తేనే ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే కొంతమంది ఈ బాటిల్ కట్ చేసేసి దాంట్లో అంటే మొక్క దాంట్లో పెట్టి దాంట్లో ఏదైతే మన కిచెన్ వేస్టేజ్ వచ్చిందో అది వేసి దాంట్లో వాటర్ పోసేసి అది దిగుతుంది, దానివల్ల కూడా పని యూజ్ అవుతుందండి వాళ్ళు. అలా అంటారా? కిచెన్ వేస్టేజ్ అట్లా కిచెన్ వేస్టేజ్ కూడా నేను ఒక బకెట్లో వేసి పైన మట్టేస్తాను. ఒక 15 days 1 monthకి అది ఎరువు అయిపోతుంది, కంపోజ్డ్ ఎరువు. అది మళ్ళీ చెట్లు అంత బాగా చేయించినప్పుడు తవ్వటం పెట్టినప్పుడు వేపపిండి అది కంపోజ్డ్ ఎరువు, వేపపిండి, కొంచెం ఎప్సమ్ సాల్ట్ అవన్నీ కలిపి మొక్కలకి ఇస్తే అవి ఇంకా బలంగా ఉంటాయి. ఓకే, అది మన ఇంట్లోనే తయారు చేసుకుంటారు, రిలాక్స్గా చక్కగా అవుతుంది. ఓకే పాపాయమ్మ గారు, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. గులాబీ చూపించాము, గులాబీ చూపించి దీని పేరేంటి అని అడిగాం. అంటే గులాబీయే, కాకపోతే ఏం గులాబీ చెప్పండి? ఇది నాటు గులాబీయే, కానీ 7 days ఉంటుంది, దానికి 7 days గులాబీ అంటారు. అది సో నాటు గులాబీ పూసిన తర్వాత 7 days ఫ్రెష్గా ఉంటుంది. 7 days ఫ్రెష్గా ఉంటుంది. సూపర్ సూపర్. సో కొన్ని యాక్చువల్గా అయితే గులాబీలు ఉండవు, 1-2 days ఉంటే ఆ పెటల్స్ ఊడిపోతూ ఉంటాయి. గులాబీలే ఉంటాయి అలా. నాటు గులాబీ. ఇప్పుడున్న చాలా గులాబీలు వస్తున్నాయి కానీ నాటు గులాబీయే ఎంతకైనా దాని స్ట్రాంగ్ ఉంటుంది కదండి. స్ట్రాంగ్ ఉంటుంది. సో ఏంటంటే దీని చరిత్ర ఏంటి? దీని చరిత్ర, ఈ గులాబీ చెట్టు చాలా పెద్ద చెట్టు మా ఇంటి ఎదురుగుండా ఉండేది. నా మ్యారేజ్ అయిన వచ్చినప్పుడు అది 100,000 పూలు పూసేది, చాలా పెద్ద చెట్టు ఉండేది. ఫుల్ పూసినప్పుడు అందరూ గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు మా మామగారికి కోపం వచ్చి కడియాల గోపాలరావు గారు ఎక్స్ఎంపీ ఆయన తీయించేశారు గులాబీ చెట్టు. అంటే ఏంటంటే అందరు వచ్చి ఇంటి దగ్గర వచ్చి చూస్తూ ఉన్నారు, వింతగా చూస్తూ ఉన్నారనే చూస్తూ ఉన్నారు. డిస్టర్బెన్స్ అని ఓకే ఓకే తీసేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు తీద్దామండి అది? 79లో 79లో తీపిచ్చేసారు. 78-79 ఓకే. అప్పుడు అన్ని పెరటి తోటలే కదా, మిద్దె తోటలు ఎందుకున్నాయి? పెరటి తోట కాబట్టి మంచిగా పెరిగినాయి. చాలా కింద ఉన్నాయి కదా, 100,000 పూలు ఉండేవండి అసలు. పెద్ద చెట్టు కదా, చెట్టు అంతా పూలే, ఆకులు కనపడేవి కదా. అయ్యో అంత బాగుండేది. డిస్టర్బెన్స్ ఉందని పాపం ఆయన చేయించేశారు. తర్వాత నేను మళ్ళీ కొమ్మ తెచ్చుకుని పెట్టుకుని మా ఎదురుగుండా ఆవిడ కొమ్మ పట్టుకెళ్ళి పెట్టుకుంటే మళ్ళీ ఆవిడ నుంచి కొమ్మ తెచ్చుకుని మళ్ళీ డెవలప్ చేసుకున్నాను. ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటున్నాను. 52 years చరిత్ర దీనికి.
52 సంవత్సరాలు ఆల్మోస్ట్ అనమాట. దీన్ని ఎట్లా అంటే ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు? దీన్ని పెరిగినప్పుడల్లా మీరు దీన్ని ప్రూనింగ్ చేసి ఇచ్చేస్తారా లేకుంటే ఎట్లా? ప్రూనింగ్ చేస్తాము, అయితే ఎక్కువ చేయించను. కొంచెం పూలు కట్ చేసేసి, ఎండు పూలు కట్ చేసేసి తక్కువ ప్రూనింగ్ చేయిస్తాను కొంచెం పెరగాలని. దీని ఆల్రెడీ నేను భయపడి ఏమన్నా అవుతుందని ఇంకో కొమ్మ పెట్టాను, అక్కడ ఉంది, అది కూడా పూస్తుంది. అక్కడ కూడా పెట్టారు, ఇంకొక కొమ్మ పెట్టుకున్నాను, అది కూడా బాగా పూసింది. సో ఆన్సర్ ఇస్ 7 days గులాబీ బ్లూమ్ అయినాక, అంటే మంచి పూచినాక ఆ 7 days వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. చక్కని మొక్క, అంటే చాలా చరిత్ర ఉన్న మొక్కను మాకు పరిచయం చేశారు. అండ్ అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394450314.